శ్రీకాళహస్తికి చెందిన జనసేన పార్టీ మహిళా లీడర్ కోట వినుత ఆవిడ భర్త చంద్రబాబుని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద పనిచేస్తున్నటువంటి సిహెచ్ రాయుడు అనేటువంటి డ్రైవర్ హత్య కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి కోట వినుతని ఆవిడ భర్త చంద్రబాబుని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసి ఇప్పుడు కోర్టుకు తరలిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు కోట వినుతకి వారి వద్ద పనిచేస్తున్నటువంటి సిహెచ్ రాయుడికి మధ్య ఏ విషయంలో మనస్పర్ధలు వచ్చాయి, ఆ మనస్పర్ధలు అసలు ఎందుకు ఈ హత్యకి దారి తీశాయి, అసలు ఏం జరిగింది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జనసేన పార్టీ మహిళా నేత డ్రైవర్ హత్య, చంద్రబాబు అరెస్ట్. శ్రీకాళహస్తి జనసేన మహిళా నేత మాజీ డ్రైవర్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. కోట వినూత అలాగే భర్త చంద్రబాబును అరెస్ట్ చేసినటువంటి పోలీసులు స్టేషన్కి తరలించి అక్కడ విచారిస్తూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే బొక్కసంపాలెం గ్రామానికి చెందినటువంటి యువకుడైన సిహెచ్ రాయుడు గత కొంతకాలంగా వినూత కోట దగ్గర నమ్మిన బంటుగా, డ్రైవర్గా, ఆమెకి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తూ ఉన్నారు. అయితే జూన్ 21వ తేదీన అతడు చేసినటువంటి ద్రోహానికి విధుల నుంచి తొలగిస్తున్నట్లుగా జనసేన మహిళా నేత అయినటువంటి కోట వినుత సోషల్ మీడియాలో ఒక ప్రకటన చేశారు. ఇక మీదట శ్రీనివాసులకి తమకు ఎలాంటి సంబంధం లేదు అన్నట్లుగా వినుత పేర్కొన్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా ఈ నెల 8వ తేదీన అంటే జూలై 8వ తేదీన గుర్తు తెలియని దుండగులు సిహెచ్ రాయుడిని హత్య చేసి నదిలో పడేశారు. ఆ సమాచారం అందుకున్నటువంటి పోలీసులు రంగంలోకి దిగి విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. జనసేన మహిళా నేత, ఆమె భర్త చంద్రబాబు అలాగే మరికొంతమంది కలిసి వినుత గోడెన్లో ఈ సిహెచ్ రాయుడిని కిరాతకంగా హత్య చేసి చిత్రహింసలకు గురి చేసి ఆ హత్య చేసిన తర్వాత నదిలో పడేసినట్లుగా పోలీసులు గుర్తించారు. అనంతరం చంద్రబాబుతో పాటుగా వినూత సహా శివకుమార్, దాసర్, గోపిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు కోర్టులో హాజరుపరిచేందుకైతే సిద్ధమవుతున్నారు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే జనసేన పార్టీకి చెందినటువంటి మహిళా నేతగా గుర్తింపు పొందినటువంటి కోట వినుత ఆవిడ చేసినటువంటి ఈ దుశ్చర్యకు గాను జనసేన పార్టీ కోట వినుతని జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఒక ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటన కనుక మనం చూస్తే జనసేన పార్టీ నుంచి శ్రీమతి వినుతా కోటను బహిష్కరిస్తున్నామంటూ ఒక పోస్ట్ చేయడం జరిగింది. పార్టీ నుంచి శ్రీమతి వినుతా కోట బహిష్కరణ. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శ్రీమతి వినుతా కోట వ్యవహార శైలి పార్టీ విధి విధానాలకు భిన్నంగా ఉన్నందున గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకి ఆవిడ్ని దూరంగా ఉండమని ఆదేశాలు జారీ చేశాం. ఆమెపై చెన్నైలోని హత్య కేసు ఆరోపణలు పార్టీ దృష్టికి వచ్చాయి. ఈ క్రమంలోనే శ్రీమతి వినుతా కోటను పార్టీ నుంచి బహిష్కరించడం అయినది అంటూ జనసేన పార్టీ ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే తన వద్ద డ్రైవర్గా పనిచేస్తూ తనకి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్నటువంటి సిహెచ్ రాయుడు అనేటువంటి యువకుడిని జనసేన మాజీ మహిళా నేత అయినటువంటి ఈ కోట వినుత అలాగే ఆవిడ భర్త చంద్రబాబు గారు మరికొంతమందితో కలిసి పాశవికంగా హత్య చేయడం జరిగింది. అది పోలీసుల దృష్టికి వెళ్ళడం, పోలీసులు ఈ హత్య కేసు మీద విచారణ చేస్తూ విచారణలో విస్తుపోయేటువంటి వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వాస్తవాల ఆధారంగానే కోట వినుతని ఆవిడ భర్త అయినటువంటి చంద్రబాబుని అరెస్ట్ చేశారు. వారితో పాటుగా మరో ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచేందుకైతే రంగం సిద్ధం చేశారు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని పేరు సిహెచ్ రాయుడు. ఇతను గత కొంతకాలంగా ఆ మహిళా లీడర్ దగ్గర వ్యక్తిగత సహాయకుడిగా, డ్రైవర్గా అలాగే నమ్మిన బంటుగా పనిచేస్తూ ఉన్నాడు. అయితే వారి మధ్య ఏ విషయంలో మనస్పర్ధలు వచ్చాయో తెలియదు కానీ ఈ సిహెచ్ రాయుడిని మాత్రం కోట వినుత కొంతమంది వారి అనుచరులతో కలిసి అతి కిరాతకంగా హత్య చేయించి ఒక నదిలో పడేయించింది. అయితే ఆ పడేసిన సమయంలో ఎవరన్నా చూశారా, లేకపోతే ఇతని డెడ్ బాడీ పైకి తేలి పోలీసులకు సమాచారం అందిందో తెలియదు కానీ ఈ కేసు మీద పోలీసులు అయితే దర్యాప్తు చేశారు. దర్యాప్తు చేసిన నేపథ్యంలోనే కొన్ని సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఆ తర్వాత వారిద్దరిని విచారించగా వారు కొన్ని సంచలనమైనటువంటి విషయాలను కూడా వెల్లడించినట్లుగా తెలుస్తోంది. కోటా వినుత, ఆవిడ భర్త చంద్రబాబు గారితో కలిసి మరో ముగ్గురు, శివకుమార్, దాసర్, అలాగే గోపి, వీరు ముగ్గురు కలిసి ఈ కోట వినుత గోడౌన్లో రాయుడిని చిత్రహింసలకు గురి చేసి హత్య చేసినట్లుగా అయితే ప్రాథమిక దర్యాప్తులు అయితే తేలింది. నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ నిందితుల్ని అరెస్ట్ చేశారు. కోర్టులో కూడా హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. ఈ హత్య కేసుతో కోటా వినుతకి సంబంధం ఉన్నటువంటి నేపథ్యంలోనే జనసేన పార్టీ కూడా సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకొని ఆ కోటా వినుతని జనసేన పార్టీ నుంచి అయితే సస్పెండ్ చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ వీరిద్దరి మధ్య అసలు ఏం జరిగింది అంటే, కోటా వినుత చంద్రబాబుకి ఇటు సిహెచ్ రాయుడుకి మధ్య ఏం జరిగింది, ఏ విషయంలో మనస్పర్ధలు వచ్చాయి, ఆ మనస్పర్ధలు ఎందుకు హత్య దాకా దారితీసాయి అనేది ఇంకా బయటికి రాలేదు. కానీ ఇప్పుడు పోలీసుల విచారణలో మాత్రం దీని మీద ఒక స్పష్టమైనటువంటి సమాచారం బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది.